కావ్య కావ్య బయటికెళ్ళొచ్చా? విక్రమ్ని కలవడానికా? విక్రమా? నేనెందుకు కలుస్తాను? అక్కా, విక్రమ్ వచ్చాడే. విక్రమ్ అంటే ఆ విక్రమ్ కాదక్కా, నా క్లాస్మేట్ విక్రమ్. అవును, విక్రమ్ కృతిక వాళ్ళ క్లాస్మేటే కదా. మనిద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదే. నాకు తెలియని విక్రమ్ ఎవరు? జస్ట్ మిస్. జర్రైతే దొరికిపోతుంది దీనమ్మ జీవితం. అమ్మో, ట్రాప్లో ఇరుక్కున్న ర్యాట్ లాగా అయిపోయింది నా పరిస్థితి. ఒక్క అబద్ధాన్ని మేనేజ్ చేయడానికి ఇన్ని అబద్ధాలా? కృతి, నేనేమైనా తప్పు చేశానంటావా? ఏమైంది? ఎందుకట్లా అంటున్నావు? అదేనే, విక్రమ్ని కలవడానికి నేను వెళ్ళలేదు కదా, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఏమైనా అవాయిడ్ చేస్తున్నా అనుకుంటాడా? అక్కా, ఎన్నిసార్లు చెప్పాలి అతను ఏమనుకోవడం చెప్పి? నువ్వు లైట్ తీసుకో, నేను మాట్లాడతాను కదా. నువ్వు ఓవర్ థింక్ చేయకు, టెన్షన్ తీసుకోకు, అర్థమైందా? అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నా ప్రాబ్లం కూడా అదేనే, నేను అనవసరంగా దీనిలో ఇన్వాల్వ్ చేశాను. నువ్వు కూడా నా వల్ల సఫర్ అవుతున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే ఎక్స్ట్రాలు అంటే. నేనేం సఫర్ అవ్వట్లేదు. ఫస్ట్ నువ్వు ఈ థాట్స్ అని డిలీట్ బటన్తో డిలీట్ చెయ్యి, సరేనా? నాకెందుకో ఈ డ్రామా కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇష్టపడిన వాళ్ళతో ఆనెస్ట్గా ఉండాలి. ఏదైనా అవని, ఇక నుంచి నేనే కలుస్తాను, నేనే మాట్లాడతాను. కాల్ వచ్చినా నాకే చెప్పు, నేనే మాట్లాడతా. అయితే నా సిమ్ ఇచ్చేయనా నీకు? నీ పర్సనల్ కాల్స్ కూడా వస్తాయి కదా. వద్దులే, కాల్స్ వస్తే నాకు ఫార్వర్డ్ చేయి, మెసేజ్ వస్తే ఇన్ఫార్మ్ చేయి. సరే అక్క. ప్రతిసారి దీనింటి ఏంట్రా బాబు. నీకెన్నిసార్లు చెప్పాలరా? మళ్ళెందుకు వచ్చావు? వెయిట్, నేనే నీకోసం రాలే. అమ్మ స్వీట్స్ ఇమ్మంది, అందుకే వచ్చా. స్వీట్సా? కృతిక్ స్వీట్స్ అంటే ఇష్టం కదా. కృతి పైనుంది, వెళ్ళి ఇచ్చి వెంటనే కిందికి వచ్చాయి. అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నావు అనుకో, మీ డాడీకి ఫోన్ చేస్తా. సర్లే, కొంచెం పక్క జరుగు. నువ్వెళ్ళు. ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి. హాయ్ కృతి. రేయ్, మళ్ళెందుకు వచ్చావు? నీకు కిందాకి ఇచ్చిన డోస్ సరిపోలేదా? నేను ఇలా కాదురా, చెప్తాను నీ పని. అమ్మా కృతి, నీకు ఇష్టమైన స్వీట్లు తీసుకొస్తే ఇలా కొడతావేంటి? స్వీట్సా? వచ్చాయి. థ్యాంక్స్ రా, మంచి టైంకి తీసుకొచ్చావు. అసలే టెన్షన్కి నా బుర్ర పాడైపోతుంది. టెన్షనా? దేనికి? అదేరా, ఆ విక్రమ్ ఇంటికి రావడం, మా అక్కని మేనేజ్ చేయడం, ఇద్దరికి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం, దొరకకుండా మేనేజ్ చేయడం. ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదరా. అబద్ధాలు చెప్తూ మేనేజ్ చేయడం ఏంటి? విక్రమ్ నీ ఫ్రెండే కదా, అక్కకు తెలియకుండా మేనేజ్ చేయడం ఏంటి? అంటే నువ్వేదో దాస్తున్నావు. అది అది మా అక్కకి అబ్బాయిలు ఇంటికి రావడం, మాట్లాడడం అంటే ఇష్టం లేదు కదా. నువ్వొస్తేనే రోజు నీకు చివాట్లు పెడుతుంది. మరి మా క్లాస్మేట్ విక్రమ్ ఇంటికి వస్తే మా అక్క డాడీకి చెప్తే ప్రాబ్లం అవుతుంది కదా. అలా అవ్వకూడదంటే మేనేజ్ చేయాలి కదా. అవును కదా. అదే జరిగింది, ఆ టెన్షన్లోనే ఉన్నా. అవునా కృతి? అవును రామ్. అయినా ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలని ఫార్మాలిటీస్ ఏంటి? ఎవరింటికి వస్తే ఏమైంది? అయితే వెళ్ళి ఇదే మాట మా అక్కకి చెప్పు. అమ్మో వద్దులే, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతావు? అది నన్ను చంపేస్తుంది. సర్లే బాయ్, వెళ్తున్నా. ఉన్న టెన్షనే సరిపోదంటే మళ్ళీ ఈడొకడు. రే మచ్చా, సిగరెట్ కూడరా. ఇంకేంట్రా, అమ్మాయితో ప్రాబ్లం ఉందన్నావు,
చాలా ఓవర్గా బిహేవ్ చేసావన్నావు, మిస్టేక్ చేసావన్నావు. ఏమైంది? అంతా ఓకేనా ఇప్పుడు? అంతా సెట్ అయిపోయినట్టేరా. ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడుతోంది. ఇంటికెళ్ళి కలిసాను, సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇంకా చెప్పాను కదరా, డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని. మరి ఇంకేంటి పాజిటివ్ అంటున్నావు? లేట్ ఎందుకురా, వెళ్ళి నీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళు మావా. అదే ఆలోచిస్తున్నారా. అయినా అమ్మాయికి క్లోజ్ అవ్వాలంటే తనని కలవాలి. ఆ అమ్మాయి ఏమో కనీసం బయటికి రాదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. తనకు కానీ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్, ఈవెంట్స్ ఏమి ఉంటాయి కదా మామ, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. వెళ్ళి కనుక్కో, నువ్వే సీన్ క్రియేట్ చేసుకో, దగ్గరవ్వు. అరే అవే ఎట్లా తెలుస్తాయని అడుగుతున్నా. రే సోషల్ మీడియా రా, సోషల్ మీడియాలో వాళ్ళ జీవితాల జాతకం మొత్తం ఉంటాయి. అరే రేపు ఆ అమ్మాయి బర్త్డే రా. రే ఇంతకన్నా మంచి సిచ్యువేషన్ మనకు దొరకదురా. తన లాస్ట్ ఇయర్ బర్త్డే పిక్చర్స్ ఉన్నాయి చూడు. ఇదే సిచ్యువేషన్, వెళ్ళి చెప్పేసాయి, సర్ప్రైజ్ ఇవ్వు, గిఫ్ట్ ఇవ్వు, అమ్మాయిని పడేసాయి. థ్యాంక్స్ చెప్పొచ్చు కదరా. నీ బతుకు అది ఒక్కటే తక్కువ. అంతేలేరా, అమ్మాయి వస్తే ఫ్రెండ్స్ డేకరు. నేను చూస్తా పట్రా. హే కావ్య, హే, ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్కి రేపు చాలా స్పెషల్ డే. తనంత డీసెంట్, ఇన్నోసెంట్ పర్సనాలిటీ నేను ఇప్పటిదాకా చూడలేదు. చిన్నగా నవ్వుతుంది, చాలా స్లోగా మాట్లాడుతుంది. ఈ బుక్స్ ఉంటాయి కదా, వాటిల్లోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్ లాగా ఉంటుంది తన పర్సనాలిటీ. రేపు తన బర్త్డే, సో అది సెలబ్రేట్ చేద్దామని వచ్చాను. హే, రేపు నా బర్త్డే. హ, మరి లోపలికి రమ్మంటావా లేకపోతే కేక్ ఇక్కడే కోయాలా? ప్లీజ్ కమ్ ఇన్. యాపిల్ యాపిల్, వెరీ స్వీట్ యాపిల్, రెడ్ రెడ్ యాపిల్. పైకి వెళ్దామా? సరే పద. అక్క, విక్రమ్ ఎందుకు వచ్చాడు నాకేం తెలుసు. నా బర్త్డేకి సర్ప్రైజ్ చేయడానికి వచ్చాడు. ఇంటిపైకి వెళ్దామని చెప్పాను, నువ్వు బయటికి రాకు. సరే నువ్వు వెళ్ళు. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడనుకో ప్రాబ్లం అవుతుంది. ఎటే పని తెలీదట సాగే ఈ పయనము, నీతో జత పద అని అంటోంది ప్రాణము. చనువు కాస్త చొరవ చేసి చెలిమి దాటే పరుగు వినిపిస్తూ ఉందా మదిలోని ఈ అలజడేంటో కనవు. నీలకడుందా నిమిషము నిలవకుందే ఏ క్షణం, నిసిని దాటి మరో జగం చూద్దాం జతై మనం. తొణికి నాలో తమ ముఖం తెరలు తీసే యవ్వనం, తడుముతుంటే చెలి స్వరం చిగురించే జీవనం. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్. నాకు ఇది చాలా స్పెషల్. నా లైఫ్లో మా నాన్న తప్ప ఇంకో అబ్బాయి ఎప్పుడు ఇట్లా సర్ప్రైజ్ చేయలేదు. ఈ మూమెంట్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది విక్రమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే కావ్య. కావ్య, నేను జనరల్గా అడుగుతున్నాను. అంటే నేను నిన్నేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా. నా మీద నీ ఒపీనియన్ పాజిటివ్గానే ఉంది కదా. అంటే నేనంటే ఇష్టం ఉంది కదా నీకు? పాజిటివ్గానే ఉంది. నాకు నచ్చకపోతే నేను మాట్లాడను కదా. నువ్వంటే ఇష్టం ఉంటేనే కదా నీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాను. అంటే ఆ రోజు నాకు తెలియకుండానే అలా తప్పు జరిగిపోయింది.
నేను అది ఎక్స్ప్రెస్ చేసి నీ ఆన్సర్ వినకుండానే ఎమోషన్లో అలా తప్పు జరిగిపోయింది. కావ్య, నేను మళ్ళీ అడుగుతున్నాను, నాకు లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నావు. నీతో స్పెండ్ చేసిన ప్రతిసారి ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. నాకు ఈ హ్యాపీనెస్ లైఫ్ లాంగ్ కావాలి. నువ్వు ఇస్తావా? ఎస్. సరే, ఇక్కడుంటే నాకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నేను వెళ్తాను. వెళ్ళనా? వెళ్ళమంటేనే వెళ్తాను. ఉండిపోనా? ఓకే, బాయ్. సరే మరి, బాయ్. అక్క, వెళ్ళిపోయాడా విక్రమ్? హా. కేక్ ఏది? ఏ ఫ్లేవర్? ఎక్కడ పెట్టావు? ఫ్రిడ్జ్లో పెట్టావా? వచ్చేటప్పుడు తీసుకొచ్చావుగా. విక్రమ్ ఏంటే ఆ రోజు తొందరపడి మిస్టేక్ చేశానంటున్నాడు? ఆ రోజు ఏం జరిగింది అసలు? నువ్వేమన్నా చేశావా? ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు. అదేం లేదక్కా, నీ దగ్గర ఏం దాస్తాను? అంటే ఆ రోజు ఇంటికొచ్చాడు కదా, నేను ఇష్టమా కాదా అని అడిగాడు. అది నేనెలా చెప్తాను? నువ్వు కదా చెప్పాల్సింది. అందుకేం చెప్పలేదు. ఇంకేదో చెప్పాడు గాని మనిద్దరిని ఎక్కడ చూసేస్తాడా అన్న టెన్షన్లో నాకేం గుర్తులేదు. ఆన్లైన్ ఆర్డర్ చేసి పంపించేశాను. నీకు చెప్పడం మర్చిపోయాను. నిజంగా అంతేనా? ఇంకేమనుందా? నిజం చెప్పు. ఇద్దరం చీట్ చేస్తున్నామని తెలిస్తే నేను బ్యాడ్ అయిపోతాను. నువ్వు ఏదో ఒకటి చెప్పి నేనేదో ఒకటి చెప్పి అతను ఇంకోటి అర్థం చేసుకుంటాడు. మోసంలాగుంటుంది. ఇంకేం లేదు, నువ్వు ఓవర్ చేయకు. కేక్ ఎక్కడుందో చెప్పు. డైనింగ్ టేబుల్ మీద ఉంది. అబ్బా, ఇడు మళ్ళీ కాల్ చేస్తున్నాడు. అక్కా, విక్రమ్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, బర్త్డే గర్ల్. థ్యాంక్ యూ విక్రమ్. ఏంటి వాళ్ళ ప్లాన్స్ మరి? ప్లాన్స్ ఏం లేవు. లీవ్ పెట్టాను, టెంపుల్కి వెళ్ళాలి. బర్త్డే ట్రీట్ ఏమి ఇవ్వవా? సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఎక్కడికా? యాక్చువల్లీ బ్యాచులర్ని కదా, బయట ఫుడ్ తిని తిని బోర్ కొడుతుంది. ఇంట్లో ఫుడ్ని చాలా మిస్ అవుతున్నా. నీకు ఇబ్బంది లేకపోతే యాక్చువల్లీ నీకు వంట వస్తే నాకేదైనా వండి తీసుకురావచ్చు కదా, అదే నేను ట్రీట్ అనుకుంటాను. సరే, కుక్ చేయడం వచ్చు, బానే చేస్తాను. జనరల్గా అందరు బానే ఉందని చెప్తారు కానీ ఈసారి నువ్వు తినేసి చెప్పు ఎలా ఉందో. సరే మరి, లొకేషన్ పెడతాను, వచ్చేయ్. లొకేషన్ పెట్టినా ఒక్కదాన్ని రావాలంటే అవ్వదు విక్రమ్. బా, ఏం కాదు కావ్య, మొన్న రాంబాబుతో వచ్చావు కదా, అలానే వచ్చేయ్. రాంబాబుతో నేనొచ్చానా? మొన్నే వచ్చావుగా. మా సిస్టర్కి బర్త్డే డ్రెస్ కూడా సెలెక్ట్ చేశాము. నేనేదో ఎక్సైట్మెంట్లో నిన్ను హక్కుడు చేసుకున్నాను. ఏంటి, అప్పుడే మర్చిపోయావా? అయినా దానివల్లే కదా అన్నిసార్లు నాతో సారీ చెప్పించుకున్నావు. నేను కూడా చాలాసార్లు సారీ చెప్పాను. ఏంటి, అప్పుడే మర్చిపోయావా? సరే, ఇవన్నీ ఎందుకులే, నువ్వు తొందరగా ఫుడ్ తీసుకొని వచ్చి ఈసారేం హక్ చేసుకోనిలే. బాయ్. విక్రమ్ని కలవడానికా? విక్రమా? నేనెందుకు కలుస్తాను? విక్రమ్ కాల్ చేశాడా? చేశాడు, కుదరదని చెప్పాను, వినలేదు. మళ్ళీ కాల్ చేస్తే కట్ చేశాను.
మనిద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదే, నాకు తెలియని విక్రమ్ ఎవరు? ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు. అదేం లేదక్కా, నీ దగ్గర ఏం దాస్తాను?